ఈ పూర్తి విశ్వంలో మనం మనుషులం మాత్రమే ఉన్నామా? లేదా మనం కాకుండా ఇంకేదైనా ఇంటెలిజెంట్ లైఫ్ ఉందా? ఒకవేళ ఏలియన్స్ నిజంగానే ఎగ్జిస్ట్ అయి ఉంటే వాళ్ళకు కూడా ఈ క్వశ్చన్ వచ్చే ఉంటుంది, ఈ పూర్తి విశ్వంలో మనం మాత్రమే లేమని. అది 15th August 1977 అమెరికాలోని హోయో స్టేట్ యూనివర్సిటీలో ఉన్న బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్కి ఒక వింత రేడియో సిగ్నల్ 72 సెకండ్ల పాటు అందింది. దాని తీవ్రత నార్మల్గా ఉండవలసిన దానికన్నా కూడా 30 రెట్లు ఎక్కువగా ఉంది. దానిని వావ్ సిగ్నల్ అని అంటారు. ఒకసారి దానిని మీరు కూడా వినండి. ఈ వావ్ సిగ్నల్స్ అనేవి సెగిటేరియస్ అనే కాన్సలేషన్ నుంచి వచ్చినట్లు సైంటిస్టులు గుర్తించారు. అయితే ఆ సిగ్నల్ని ఎవరు పంపించారు అనేది ఇప్పటికే ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. మరి ఆ సిగ్నల్స్ని ఎవరు పంపించినట్లు? వేరే ఎవరైనా మన భూమి మీద ఉన్న మనుషులతో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారా? మన భూమి మీద కాకుండా వేరే గ్రహం మీద కూడా జీవం ఉందా? ఈ భూమి మీద ఉన్న అన్ని బీచెస్లో కలిపి ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయో అంతకంటే ఎక్కువ నక్షత్రాలు ఈ విశ్వంలో ఉన్నాయి. మరి ఇన్ని కోట్ల నక్షత్రాల్లో వాటికి ఉన్న అన్ని గ్రహాల్లో కేవలం మన భూమి మీద మాత్రమే జీవం ఉందని ఎలా అనుకోగలం? అసలు మన భూమిలాగే జీవం ఏర్పడడానికి అవకాశం ఉన్న గ్రహాలు ఎన్ని ఉండొచ్చు అని తెలుసుకోవడానికి నాసా కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ని లాంచ్ చేసింది. అది మన సొంత గ్యాలక్సీలోనే కొన్ని వందల కోట్ల గ్రహాలు మన భూమి సైజులో ఉన్నాయని కనిపెట్టింది. అయితే వాటి మీద జీవం ఉందా లేదా అని తెలుసుకోవడమే అతిపెద్ద సమస్య. ఒక జీవం ఏర్పడడానికి ముఖ్యంగా ఉండవలసింది నీరు. ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ జీవం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కానీ నీరు అనేది లిక్విడ్ స్టేట్లో ఉండాలి. అంటే ఆ గ్రహం దాని నక్షత్రానికి సరైన దూరంలో ఉండాలి. దీనినే హ్యాబిటబుల్ జోన్ అని అంటారు. ఈ జోన్కి లోపల ఉంటే ఆ నక్షత్రం నుండి వచ్చే వేడి వల్ల నీరు ఆవిరి రూపంలో ఉంటుంది. అదే ఈ జోన్కి అవతల వైపు ఉంటే చల్లదనానికి నీరు గడ్డకట్టుకొని మంచు రూపంలో ఉంటుంది. ఉదాహరణకి మన భూమి సరిగ్గా హ్యాబిటబుల్ జోన్లో ఉండడం వల్ల నీరు ద్రవ రూపంలో ఉండడంతో భూమి మీద జీవం ఏర్పడడం సాధ్యమైంది. అలా హ్యాబిటబుల్ జోన్లో ఉండే గ్రహాల కోసమే మన సైంటిస్టులు వెతుకుతున్నారు. కెప్లర్ టెలిస్కోప్ వాటర్ ఉండడానికి అవకాశం ఉన్న 1200కు పైగా గ్రహాలను గుర్తించింది. మరి ఆ గ్రహాల మీద జీవం ఉందా? ఒకవేళ ఉంటే మన విశ్వంలో ఉండే 2 డిఫరెంట్ స్పీసీస్ మధ్యలో కమ్యూనికేషన్ ఎలా పాసిబుల్ అవుతుంది? ఇది దృష్టిలో ఉంచుకొని నాసా చాలా రకాల ప్రాజెక్ట్స్లను స్టార్ట్ చేసింది. దీంతో మనం ఎలాగైనా ఏలియన్స్కి మెసేజ్ పంపించగలం. అది 1977 నాసా వాయేజర్ 1 అనే స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ చేసింది. దాని మిషన్ క్లియర్గా మెన్షన్ చేసింది మన సోలార్ సిస్టాన్ని అండ్ దాని సరౌండింగ్ ప్లానెట్స్ నుంచి సూర్యరశ్మి అంచుల వరకు, ఇన్ఫ్యాక్ట్ అంతకు మించి ఎక్స్ప్లోర్ చేయడానికి. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఇది ఒక ఇంటర్స్టెల్లార్ మిషన్. మన మిల్కీవే గ్యాలక్సీలో కొన్ని కోట్ల సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ సోలార్ సిస్టంలో స్పేస్ ఉంటుంది కదా, దానిని ఇంటర్స్టెల్లార్ స్పేస్ అని పిలుస్తారు. ఇప్పటి వరకు నాసా కేవలం 5 ఇంటర్స్టెల్లార్ స్పేస్ క్రాఫ్ట్లను లాంచ్ చేసింది. వాటి పేర్లు పైనియర్ 10, పైనియర్ 11, వాయేజర్ 1, వాయేజర్ 2 అండ్ న్యూ హారిజాన్స్. వీటిలో కేవలం 2 మాత్రమే ఇంటర్స్టెల్లార్ స్పేస్ వరకు వెళ్ళాయి. ఎందుకంటే సోలార్ సిస్టాన్ని దాటి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. అయితే ఏవైతే వెళ్ళాయో అవి చాలా స్పెషల్. అవే వాయేజర్ 1 అండ్ వాయేజర్ 2. ఇది మన సోలార్ సిస్టమ్ చుట్టూ తిరుగుతూ మనకి జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ యొక్క అద్భుతమైన ఫొటోస్లను ఇచ్చింది. ఈ రోజు వరకు వాయేజర్ 2 మాత్రమే యురేనస్ అండ్ నెప్ట్యూన్ వరకు వెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్స్. అండ్ వాయేజర్ 1 చాలా దూరం వెళ్ళిపోయింది. అఫీషియల్లీ భూమి నుండి మనిషి పంపించిన వన్ ఆఫ్ ద ఫారెస్ట్ ఆబ్జెక్ట్గా దీనికి రికార్డ్ కూడా ఉంది. అక్టోబర్ 2024 రికార్డ్స్ ప్రకారం ఇది భూమి నుండి 24.7 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ 2 వాయేజర్స్లో ఏలియన్స్ కోసం మెసేజెస్ ఉన్నాయి. ఆ మెసేజెస్ని ఏలియన్స్కి చేర్చడానికి ఇవి స్పేస్లో తిరుగుతున్నాయి. ఈ మెసేజెస్ ఎందుకు పంపించారంటే ఏదో ఒక రోజు మనం ఏలియన్స్ని కనిపెడతాం అండ్ ఈ మెసేజెస్ ద్వారా మనం వాళ్ళకి మన గురించి చెప్పగలం. We step out of our solar system into the universe. అసలు ఈ మెసేజెస్లో ఏం దాగుంది? మనుషుల తరపు నుంచి నాసా ఏలియన్స్కి ఏం చెప్పాలనుకుంటుంది? ఇవాల్టి వీడియోలో వాయేజర్ స్పేస్ క్రాఫ్ట్ మిషన్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ని చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కాబట్టి చెప్తున్నా, ఒకసారి మన ఛానల్లోని వీడియోస్ని చూడండి. మీకు నచ్చితే నా నుండి వచ్చే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామా? అది 1965 నాసాలో పనిచేస్తున్న ఒక ఇంజనీర్ ఒక విషయాన్ని నోటీస్ చేశాడు. మన సోలార్ సిస్టంలో ఉన్న లాస్ట్ 4 ప్లానెట్స్ జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ లేట్ 1970 కల్లా
ఇవన్నీ ఒక రేర్ జియోమెట్రిక్ అరేంజ్మెంట్ లో వస్తాయని గమనించారు. ఇది ఎలాంటి అరేంజ్మెంట్ అంటే అది 175 సంవత్సరాలకి ఒక్కసారి వస్తుంది. ఈ అరేంజ్మెంట్ ని యూజ్ చేసుకుని ఒక స్పేస్ క్రాఫ్ట్ ని లాంచ్ చేయొచ్చు. ఈ 4 ప్లానెట్స్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ని ఉపయోగించుకొని వీటికి దగ్గర నుంచి వెళ్లే స్పేస్ క్రాఫ్ట్స్ కి చాలా తక్కువ ఫ్యూయల్ అండ్ టైం పడుతుంది. ఈ ప్రిన్సిపల్ ని గ్రావిటీ అసిస్ట్ అని పిలుస్తారు. స్పేస్ లో ఉండే ఏదైనా ప్లానెట్ గానీ ఆబ్జెక్ట్ గానీ వాటి మాస్ ని యూజ్ చేసుకొని స్పీడ్ అండ్ ట్రాజెక్టరీని మారుస్తారు. దీన్ని బేస్ చేసుకొని నాసా వాయిజర్ 1 అండ్ వాయిజర్ 2 మిషన్స్ ని ప్లాన్ చేసింది. ఈ రీజన్ వల్లే 1977 ఇయర్ ని చూస్ చేశారు ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్ లను లాంచ్ చేయడానికి. ఈ మిషన్ ప్రకారం వాయిజర్ 1 జూపిటర్ అండ్ సాటర్న్ ని గమనించాలి. మెయిన్లీ సాటర్న్ యొక్క బిగ్ మూన్ టైటాన్ పైన ఫోకస్ చేయడం, అండ్ వాయిజర్ 2 జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ నుండి దూరంగా వెళ్ళడం. ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్ గురించి మాట్లాడితే వీటి 2 డిజైన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి. ఈ 3 రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ ద్వారా పవర్ అయ్యేవి. ఇందులో సోలార్ ప్యానెల్స్ ని అటాచ్ చేయలేదు. ఎందుకంటే మార్స్ అండ్ జూపిటర్ ని క్రాస్ చేసిన తర్వాత సన్లైట్ డైల్యూట్ అయిపోతుంది. ఇంత దూరం వెళ్ళాక సన్లైట్ లో అంత ఎనర్జీ ఉండదు. దాంతో సోలార్ ఎనర్జీని జనరేట్ చేయలేం. వీళ్ళ మిషన్ సోలార్ సిస్టమ్ ని దాటి వెళ్ళడం. అందుకే ఈ డివైసెస్ ప్లూటోనియం ఎలిమెంట్ యొక్క రేడియో యాక్టివ్ డికే ద్వారా పవర్ అయ్యేది. ప్లూటోనియం డికే అయినప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తుంది. దీనివల్లే ఈ పేరు వచ్చింది, రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్. ఇది కాకుండా ఈ 2 స్పేస్ ప్రోబ్స్ లో 10 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ని అటాచ్ చేశారు. అందులో ఒక 2 కెమెరా ఇమేజింగ్ సిస్టమ్ ఉంది ఫొటోస్ ని తీయడానికి, ఒక స్పెక్ట్రోమీటర్ హైడ్రో అబెండెంట్ ని మెజర్ చేయడానికి, ఇంకో స్పెక్ట్రోమీటర్ స్పేస్ లో ఉండే అల్ట్రావైలెట్ యాక్టివిటీస్ ని మెజర్ చేయడానికి, ఒక మ్యాగ్నెటోమీటర్ ఇది ప్లానెట్స్ లోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని మెజర్ చేయడానికి, ఒక హై గెయిన్ యాంటీనా భూమితో కమ్యూనికేట్ చేయడానికి, అండ్ మిగతా చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ రేడియేషన్ ని మెజర్ చేయడానికి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాయిజర్ 1 కన్నా ముందు వాయిజర్ 2 ని లాంచ్ చేశారు. 20 ఆగస్ట్ 1977 లో వాయిజర్ 2 ని లాంచ్ చేశారు. 16 డేస్ తర్వాత 5 సెప్టెంబర్ 1977 లో నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి వాయిజర్ 1 ని లాంచ్ చేశారు. వాయిజర్ 1 వెళ్లే దారి చాలా చిన్నది అండ్ స్పీడ్ గా ఉండేది యాజ్ కంపేర్ టు వాయిజర్ 2. జూపిటర్ దగ్గరికి ఫస్ట్ వాయిజర్ 1 చేరుకుంటుంది. అండ్ మార్చ్ 1979 లో ఈ వండర్ఫుల్ టైమ్ ల్యాబ్స్ దీని ద్వారా క్యాప్చర్ అయ్యాయి. ఈ 66 ఫోటోస్ ద్వారా తీసిన టైమ్ ల్యాబ్స్ ప్రతి ఫోటో జూపిటర్ యొక్క ప్రతి ఒక్క రొటేషన్ తర్వాత తీసింది. ఒక రొటేషన్ చేయడానికి ఆల్మోస్ట్ 10 అవర్స్ పడుతుంది జూపిటర్ కి. అదే ఫస్ట్ టైం మనం జూపిటర్ అండ్ జూపిటర్ యొక్క ఇంత క్లియర్ ఫొటోస్ చూడడం. ఇక్కడే మనకి తెలిసింది జూపిటర్ యొక్క రింగ్స్ గురించి. చాలా మంది అనుకుంటారు కేవలం సాటర్న్ ప్లానెట్ కి మాత్రమే రింగ్స్ ఉన్నాయని, కానీ రింగ్స్ జూపిటర్ కి కూడా ఉన్నాయి. కాకపోతే దగ్గర నుంచి చూస్తే తప్ప అవి అంత క్లియర్ గా కనిపించవు. ఈ జూపిటర్ ప్లానెట్ ఏదైతే ఉందో దాని మూన్స్ అండ్ రింగ్స్ ఈ 3 కాంబినేషన్ ని జోవియన్ సిస్టమ్ అని పిలుస్తారు. జోవియన్ అనే వర్డ్ రోమన్ గాడ్ అయిన స్కై అండ్ థండర్ నుంచి వచ్చింది. జివ్ అతని పేరు అండ్ జివ్ యొక్క ఇంకో పేరు జూపిటర్. దీని నుంచే ఈ ప్లానెట్ కి పేరు వచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటే మన సోలార్ సిస్టమ్ లో జూపిటర్ లాంటి ఇంకా 3 ప్లానెట్స్ ఉన్నాయి. అవి సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. ఈ ప్లానెట్స్ అన్నిటి మీద రింగ్స్ ఉన్నాయి అండ్ చాలా మూన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ఇవి జైంట్ గ్యాస్ తో ఫిల్ అయి ఉన్న ప్లానెట్స్. ఈ రీజన్ వల్లే వీటిని జోవియన్ ప్లానెట్స్ అని పిలుస్తారు, జూపిటర్ లైక్ ప్లానెట్స్. ఈ జోవియన్ సిస్టమ్ ఎక్స్ప్లోరేషన్ లో వాయిజర్ 1 జూపిటర్ మూన్ అయిన ఐవో మూన్ లో ఆన్ గోయింగ్ వాల్కానిక్ యాక్టివిటీని డిస్కవర్ చేసింది. ఇదే ఫస్ట్ టైం హ్యూమన్స్ వేరే ప్లానెట్స్ లో యాక్టివ్ వాల్కనీస్ ని చూడడం. వాయిజర్ 1 జూపిటర్ కి చేరుకోక ముందు వరకు కూడా మనం జూపిటర్ కి 13 డిఫరెంట్ మూన్స్ ఉన్నాయని అనుకునే వాళ్ళం. వాయిజర్ 1 మిషన్ తర్వాతే తెలిసింది జూపిటర్ కి ఇంకో 2 డిఫరెంట్ మూన్స్ ఉన్నాయని. కొన్ని నెలల తర్వాత 9th జూలై 1979 లో వాయిజర్ 2 జూపిటర్ దగ్గరకు చేరుకుంది. ఇది ఇంకా క్లోజ్ గా జూపిటర్ కి దగ్గరగా వెళ్ళింది. దీనివల్లే జూపిటర్ కున్న ఇంకో కొత్త మూన్ కనిపించింది. ఈ వాయిజర్ మిషన్ డిస్కవరీస్ వల్ల జూపిటర్ కి 13 మూన్స్ కాదు 16 మూన్స్ ఉన్నాయని కనిపెట్టాం. అయితే ఫ్రెండ్స్ మీకోటి తెలుసా, ఈ రోజు వరకు మనం జూపిటర్ కి ఉన్న 95 డిఫరెంట్ మూన్స్ ని కనిపెట్టాం. ఎస్, ఇది నిజం. 95 మూన్స్ జూపిటర్ చుట్టూ తిరుగుతున్నాయి. దీనికి 9 సంవత్సరాల తర్వాత 12th నవంబర్ 1980లో వాయిజర్ 1 సాటర్న్ వరకు చేరుకుంది. ఇక్కడ వాయిజర్ 1 స్పీడ్ చాలా పెరిగింది యాజ్ కంపేర్ టు వాయిజర్ 2. వాయిజర్ 2 సాటర్న్ వరకు చేరుకోవడానికి ఇంకా 9 నెలలు ఎక్స్ట్రా పట్టింది. సాటర్న్ వరకు చేరుకోగానే వాయిజర్ 1 3 కొత్త మూన్స్ ని డిస్కవర్ చేసింది. అవి అట్లాస్, ప్రమోథస్ అండ్ పాండోరా. ఈ పాండోరా ప్లానెట్ నే అవతార్ మూవీలో ఏలియన్ ప్లానెట్ గా చూపించారు. యాక్చువల్లీ ఆ పాండోరా సాటర్న్ యొక్క మూన్. అప్పటి వరకు మనకి తెలిసిన సాటర్న్ యొక్క మూన్స్ 15 ఉండేవి.
అయితే ఈ రోజు వరకు మనం సాటర్న్వి 146 మూన్స్ని డిస్కవర్ చేశాం. వాయిజర్ 1 చాలా మూన్స్ ఫొటోస్ని తీసింది. అవి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అందులోంచి ఇంట్రెస్టింగ్గా ఉన్నది ఈ టైటాన్ మూన్. మన భూమి కాకుండా ఇంకో ఆబ్జెక్ట్ ఉంది మన సోలార్ సిస్టంలో. దాని క్లియర్ ఎవిడెన్స్ దొరికింది. అక్కడ లిక్విడ్ స్టేట్లో వాటర్ ఉంది. ఈ రీజన్ వల్లే చాలా సైన్స్ ఫిక్షన్ మూవీస్ దీని మీద రిలీజ్ అయ్యాయి. అందులో టైటాన్లో ఏలియన్స్ ఉన్నట్లు అండ్ మనుషులు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు అన్నట్లుగా చూపించారు. Titan could become our home. సాటర్న్ని క్రాస్ చేసిన తర్వాత వాయిజర్ 1 అండ్ వాయిజర్ 2 యొక్క దారులు మారిపోయాయి. వాయిజర్ 2 యురేనస్ అండ్ నెప్ట్యూన్ దగ్గరికి వెళ్ళిపోయింది. అండ్ ఈ ప్లానెట్ దగ్గరికి వెళ్ళిన ఫస్ట్ మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ 1986లో యురేనస్ అండ్ 1989లో నెప్ట్యూన్ దగ్గర నుంచి వెళ్ళింది. అండ్ ఈ ఫొటోస్ మనకి పంపించింది. ఇంకోవైపు వాయిజర్ 1 దాని ట్రాజెక్టరీని మార్చుకొని అండ్ ఎలిప్టిక్ ప్లేన్ నుండి బయటికి వెళ్ళిపోయింది. ఎలిప్టిక్ ప్లేన్ ఏంటంటే ఇది ఒక ఇమాజినరీ ప్లేన్. ఇందులో మన సోలార్ సిస్టంలోని అన్ని ప్లానెట్స్ వాటి వేరువేరు ఆర్బిట్స్లో సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. దీన్ని మీరు 3 డైమెన్షన్లో చూస్తే అది ఇలా కనిపిస్తుంది. అన్ని ప్లానెట్స్ కొన్ని డిగ్రీల తేడాతో ఉంటుంది, కానీ అవి ఆల్మోస్ట్ ఫ్లాట్ ప్లేన్లోనే కనిపిస్తాయి. అయితే వాయిజర్ 1 ప్లేన్ నుండి దూరంగా వెళ్ళిపోయింది. వాయిజర్ 1 గ్రావిటీ అసిస్ట్ ద్వారా చాలా స్పీడ్ని అందుకుంది. ఇవాల్టి రోజున ఇది స్పేస్లో గంటకి 60,000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ స్పీడ్లో వెళ్తుంది. ఇవాల్టి రోజున వాయిజర్ 1 అండ్ వాయిజర్ 2 ఎక్కడుందో రఫ్గా ఈ పిక్చర్లో చూడొచ్చు. 1 జనవరి 1990లో వాయిజర్స్ యొక్క ఇంటర్స్టెల్లర్ మిషన్ స్టార్ట్ అయింది. అఫీషియల్ మిషన్ వచ్చేసి సన్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి దూరంగా వెళ్ళడం. తర్వాతి నెల వాలెంటైన్స్ డే రోజున వాయిజర్ 1 ఒక ఫోటో తీసింది. ఆ ఫోటో పేరు ద పేల్ బ్లూ డాట్. ఈ ఫోటో తీసినప్పుడు ఈ వాయిజర్ 1 మన భూమి నుండి 6 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. మన భూమి ఇందులో కేవలం ఒక బ్లూ కలర్ డాట్ లాగా కనిపిస్తుంది. ఇదే పర్స్పెక్టివ్లో వాయిజర్ 1 కెమెరా ఒక సెల్ఫీ కూడా తీసింది మన ఇన్నర్ సోలార్ సిస్టాన్ని. ఇందులో వీనస్, ఎర్త్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ ఉన్నాయి. మీరు అనుకోవచ్చు ఇందులో మెర్క్యూరీ అండ్ మార్స్ లేవని. ఇవి ఎందుకు కనిపించట్లేదంటే సన్ రిఫ్లెక్షన్ చాలా ఎక్కువగా వీటి మీద ఉంది. దీంతో ఇవి కెమెరాలో క్యాప్చర్ కాలేదు. అండ్ ప్లూటో ప్లానెట్ లిస్ట్లోనే లేదు. దాని గురించి ఎవరు పట్టించుకోరు. అండ్ ఈ ఫోటో కోసం అయితే ఇది చాలా చిన్నగా కూడా ఉంది, అందుకే అది కనిపించలేదు. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఈ ఫోటో తీసిన తర్వాత కెమెరాస్ని క్లోజ్ చేసేశారు. దీంతో పవర్ అండ్ మెమొరీ రెండూ సేవ్ అవుతాయి. యాక్చువల్లీ ఇది ఫోటో తీయడానికి కూడా ఏం లేదు, అంతా చీకటిగా ఉంది అక్కడ. వాయిజర్ 1 డార్క్నెస్ ఆఫ్ ఇంటర్స్టెల్లర్ స్పేస్లోకి వెళ్తుంది. దీని తర్వాత కొన్ని సంవత్సరాల వరకు వాయిజర్ 1 అప్డేట్ ఏం రాలేదు. 1998లో ఒక చిన్న అప్డేట్ వచ్చింది. ఇది మన భూమి నుంచి దూరంగా వెళ్ళిన మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ అయింది. తర్వాత 2004లో వాయిజర్ 1 టెర్మినేషన్ షాక్ని దాటేసింది. ఇది ఎలాంటి పాయింట్ అంటే సోలార్ సిస్టమ్ ఎడ్జ్లో సోలార్ విండ్ సడన్గా డిక్రీజ్ అవుతుంది. ఈ సోలార్ విండ్ ఏంటంటే ఇవి సన్ నుండి వచ్చే చార్జ్డ్ పార్టికల్స్. ఇది సోలార్ సిస్టమ్ చుట్టూ బబుల్ లాగా ఫామ్ అయి ఉంటుంది. ఈ బబుల్ని హీలియోస్పియర్ అని పిలుస్తారు. అండ్ ఈ హీలియోస్పియర్ మనల్ని ఇంటర్స్టెల్లార్ రేడియేషన్ నుండి కాపాడుతుంది. మనం ఎప్పుడైతే హీలియోస్పియర్ అవుటర్ బౌండరీ అయిన హీలియోపాస్ వరకు వెళ్ళినప్పుడు సోలార్ విండ్ ఇంకా ఆగిపోతుంది. ఈ డయాగ్రామ్ని చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. స్టార్టింగ్లో మన ప్లానెట్స్ అన్నీ ఉన్నాయి. నెప్ట్యూన్ తర్వాత క్యూపర్ బెల్ట్ వస్తుంది. ఇక్కడి నుంచే కామెంట్స్ వస్తుంటాయి. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది టెర్మినేషన్ షాక్ రీజన్. దీని తర్వాత వస్తుంది హీలియోపాస్ యొక్క బౌండరీ. హీలియోపాస్ తర్వాత చాలా డయాగ్రామ్స్లో ఇంటర్స్టెల్లార్ స్పేస్ రాకముందే బౌ షాక్ రీజన్ ఉంటుంది. చాలామంది సైంటిస్టులు వాయిజర్ 1 ఇక్కడి దాకా వెళ్ళలేదనే నమ్ముతారు. 25 ఆగస్ట్ 2012లో వాయిజర్ 1 హీలియోస్పియర్ని దాటేసి ఫైనల్లీ ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి ఎంటర్ అయింది. దీని తర్వాత ఈ బౌ షాక్ రీజన్ మీద సైంటిస్టుల విజనే మారిపోయింది. ఈ రోజు వరకు కూడా సైంటిస్టులు నమ్మేది ఏంటంటే ఈ రీజన్ వచ్చేసి బేసికల్లీ ఒక ఇంట్రాక్షన్ ఏరియా. ఇక్కడ ఇంటర్స్టెల్లార్ రేడియేషన్ వచ్చి సోలార్ విండ్స్తో కలుస్తుంది. ఒక రకమైన డిఫ్యూషన్ యొక్క రీజన్. దీనికి క్లియర్ కట్ బౌండరీ లేదు. ఒకసారి ఆలోచించండి, ఇది కేవలం 2012 ఇయర్లోనే వాయిజర్ 1 బౌండరీస్ని క్రాస్ చేసేసింది. ఈ ఇంటర్స్టెల్లార్ మిషన్ ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి వెళ్ళడానికి మొత్తం 22 సంవత్సరాలు పట్టింది. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడానికి కూడా నాసాకి 8 నెలలు పట్టింది. చాలా సంవత్సరాల వరకు కూడా వీళ్ళు డేటాని రీచెక్ చేశారు. ఫైనల్లీ సెప్టెంబర్ 2013న నాసా అనౌన్స్ చేసింది మనుషుల చేత తయారైన ఆబ్జెక్ట్ ఫస్ట్ టైం సోలార్ సిస్టాన్ని దాటి వెళ్ళిందని. ఫ్రెండ్స్, టాపిక్ని కంటిన్యూ చేసే ముందు మీరు ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. అండ్ మోస్ట్లీ కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. వాయిజర్ 1 బౌండరీని క్రాస్ చేసిందని మనకి ఎలా తెలిసింది?
ఇది మనకి ప్లాస్మా వేవ్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా తెలిసింది. 9th ఏప్రిల్ అండ్ 22nd మే 2013 మధ్యలో ఒక పవర్ఫుల్ సోలార్ ఎరప్షన్ రికార్డ్ అయింది వాయిజర్ 1లో. ఈ ఎరప్షన్ వల్ల వాయిజర్ 1లో ఉన్న ఎలక్ట్రాన్స్ వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అయింది. రీసెర్చర్స్ ఏం నోటీస్ చేశారంటే వాయిజర్ 1 చుట్టూ ఉండే ఎలక్ట్రాన్స్ డెన్సిటీ హీలియోస్పేస్లో చాలా ఎక్కువైందని. దీని ద్వారా మనకు తెలిసింది ఇది ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి వెళ్ళిందని. ఇక్కడ మీకు అనిపించవచ్చు ఎలక్ట్రాన్స్ డెన్సిటీ సోలార్ సిస్టంలో తక్కువ అండ్ దాని బయట ఎక్కువ ఎలా ఉంటుందని. ఎందుకంటే హీలియోపాస్ రీజన్ ఏదైతే ఉందో అక్కడ సోలార్ విండ్లో చాలా పెద్ద డిప్ ఉంటుంది. ఎప్పుడైతే వాయిజర్ 1 హీలియోపాస్ ఏరియాలో ఉన్నప్పుడు అక్కడ ఎలక్ట్రాన్స్ డెన్సిటీ చాలా తక్కువగా ఉంటుంది. అలా అది ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి ఎంటర్ అయిన వెంటనే ఒక సడన్ స్పైక్ వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే హీలియోపాస్ కన్నా ముందు ఎలక్ట్రాన్స్ డెన్సిటీలో వచ్చిన స్పైక్ అది సోలార్ విండ్ ద్వారా వచ్చింది. హీలియోపాస్ తర్వాత ఎలక్ట్రాన్స్ డెన్సిటీలో వచ్చిన స్పైక్ అది ఇంటర్స్టెల్లార్ స్పేస్ వల్ల వచ్చింది. ఈ విషయాలన్నీ మనకి ఈ హై గెయిన్ యాంటెనా ద్వారా తెలుస్తుంది. అన్ని ఫొటోస్, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఫైండింగ్, అన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ అన్నీ ఈ యాంటెనా ద్వారా ట్రాన్స్మిట్ అవుతున్నాయి. అండ్ భూమి మీద ఉన్న నాసా 3 డీప్ స్పేస్ నెట్వర్క్ స్టేషన్స్ ద్వారా రిసీవ్ అవుతున్నాయి. ఈ డీప్ స్పేస్ నెట్వర్క్ స్టేషన్లో ఉన్న లొకేషన్స్ కూడా చాలా అమేజింగ్గా ఉంటాయి. మనం భూమి మీద ఇవి 3 డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి. అవి కాలిఫోర్నియా, మాడ్రిడ్ అండ్ ఆస్ట్రేలియాలో ఉన్న కాన్బెర్రా. ఈ 3 లొకేషన్స్ని మీరు ఇక్కడ యానిమేషన్లో చూడొచ్చు. భూమి యొక్క చాలా ఏరియా కవర్ చేస్తుంది. రీసెర్చర్స్ ఈ డేటా అంతా రిసీవ్ అయిన తర్వాత వాళ్ళు దీన్ని బ్యాక్ ట్రాక్ చేసి వాయిజర్ 1 ఎగ్జాక్ట్లీ ఏ డేట్లో ఇంటర్స్టెల్లార్ స్పేస్లో ఎంటర్ అయిందని ఒక కంక్లూజన్కి వచ్చారు. ఆ డేట్ వచ్చేసి 25th ఆగస్ట్ 2012. ఇక్కడ కోయిన్సిడెన్స్ ఏంటంటే మూన్ మీద ఫస్ట్ కాలు పెట్టిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కూడా చనిపోయింది ఆ రోజే. ఇదంతా వాయిజర్ 1 గురించి. మరి వాయిజర్ 2 ఏమైంది? వాయిజర్ 2 కూడా ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి 6 సంవత్సరాల తర్వాత ఎంటర్ అయింది 5th నవంబర్ 2018లో. ఈ రోజు వరకు కూడా కేవలం 2 స్పేస్ ప్రాప్స్ మాత్రమే ఇలా వెళ్ళగలిగాయి. ఈ 2 మిషన్స్లో కూడా ఏలియన్స్ కోసం కొన్ని మెసేజెస్ ఉన్నాయి. ఈ 2 వాయిజర్ మిషన్స్ చాలా రికార్డ్స్ని బ్రేక్ చేశాయి, కానీ ఏలియన్స్కి మెసేజెస్ని పంపించడంలో ఇవి ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్స్ కాదు. దీనికన్నా ముందు పీనియర్ 10 అండ్ పీనియర్ 11 కూడా ఈ పనే చేశాయి. యాక్చువల్లీ ఏవైతే మెసేజెస్ ఏలియన్స్ కోసం వాయిజర్ 1 అండ్ వాయిజర్ 2లో పంపించారో అవే మెసేజెస్ పీనియర్ 10 అండ్ పీనియర్ 11లో కూడా పంపించారు. డిఫరెన్స్ ఏంటంటే వాయిజర్స్లో న్యూ టెక్నాలజీని యూజ్ చేసి అండ్ ఇంకా చాలా డీటెయిల్గా ఆ మెసేజెస్ని పంపించారు. పీనియర్ ప్లేక్ అనే ఒక చిన్న గోల్డ్ యానోడైజ్డ్ అల్యూమినియం ప్లేట్ పీనియర్ 10 అండ్ 11లో యూజ్ చేశారు. దీని మీద ఉన్న ఇన్ఫర్మేషన్ ఏలియన్స్కి మన ప్లానెట్ అయిన ఎర్త్ గురించి చెప్తుంది. నాసా దీనిని మార్క్ ఆఫ్ మ్యాన్ అని పేరు పెట్టింది. ఈ ప్లేట్ కేవలం 15 to 23 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది, కానీ ఇందులో 5 ఎన్గ్రేవ్డ్ డయాగ్రామ్స్ ఉన్నాయి. ఇది మన గ్యాలక్సీలో ఉన్న మన లొకేషన్ గురించి చెప్తుంది. మధ్యలో ఉన్న ఈ రేడియల్ డయాగ్రామ్ యాక్చువల్లీ ఇది ఒక మ్యాప్. ఈ మ్యాప్లో మన సూర్యుడిని 14 పల్సార్స్ రిలేషన్లో చూపిస్తుంది. పల్సార్స్ అంటే అవి డీజనరేటెడ్ స్టార్స్. అవి చాలా స్పీడ్గా తిరుగుతుంటాయి అండ్ రెగ్యులర్ పల్సార్స్ ఎమిట్ చేస్తుంటాయి. బేసికల్లీ ఈ మ్యాప్ని అర్థం చేసుకోవడానికి చాలా ఇంటెలిజెన్స్ కావాలి అండ్ ఇదంతా ఏలియన్స్కి ముందే తెలిసి ఉండాలి. ఈ మ్యాప్ కింద సోలార్ సిస్టమ్ ప్లానెట్స్ని చూపించారు. అన్నిటికన్నా ముందు సూర్యుడు ఉన్నాడు, దాని ముందు అన్ని ప్లానెట్స్ ఉన్నాయి. ఇక్కడ యారో ఉంది కదా, ఇది ఆ స్పేస్ క్రాఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో రిప్రజెంట్ చేస్తుంది. దీని మిడిల్ రైట్లో స్పేస్ క్రాఫ్ట్ యొక్క సెల్యులైట్ ఉంది. దాని పక్కనే మీరు చూడొచ్చు మనుషుల యొక్క డయాగ్రామ్స్. బేసికల్లీ మనం మనుషులం. ఈ స్పేస్ క్రాఫ్ట్స్ని తయారు చేసిన వాళ్ళు ఇలా కనిపిస్తారని రిప్రజెంట్ చేస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ షీట్ చాలా బేసిక్గా ఉంది. దీన్ని ఏలియన్స్ చూసినా పెద్దగా ఏం అర్థం కాదు. అందుకే వాయిజర్స్ మిషన్స్లో పంపించిన మెసేజెస్ దీనికన్నా చాలా డీటెయిల్గా ఉంది. వాయిజర్స్లో పంపించిన మెసేజెస్లో 12 ఇంచెస్ గోల్డ్ ప్లేటెడ్ కాపర్ డిస్క్ అండ్ ఫోటోగ్రాఫ్స్ ఉంది. ఇందులో సౌండ్స్ అండ్ ఇమేజెస్ 2 ఎన్క్రిప్ట్ అయి ఉన్నాయి. అసలు ఇందులో ఏముందో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం రండి. ఫోనోగ్రాఫ్ ఏదైతే ఉందో దీనిని గ్రామ్ ఫోన్ అని కూడా పిలుస్తారు. అవి ఇలా కనిపిస్తాయి. ఈ ఫ్లాట్ డిస్క్లో సౌండ్ని స్టోర్ చేస్తారు. ఇది ఒకప్పటి కాలంలో చాలా పాపులర్. 1970sలో ఇది చాలా ఫేమస్. అప్పుడే వాయిజర్స్ని తయారు చేశారు. ఈ డిస్క్లో గ్రూవ్స్ ఒక స్పైరల్ ప్యాటర్న్లో అరేంజ్ అయి ఉంటాయి. ఇందులోనే సౌండ్ వేవ్స్ ఎన్కోడ్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఒక నీడిల్ దీనిని టచ్ చేస్తూ ఇలా ప్లే చేసినప్పుడు వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ అయ్యి సౌండ్ బాక్స్ వరకు చేరుకుంటాయి. ఇక్కడ ఒక మెమ్బ్రేన్ ఉంటుంది. ఇది వైబ్రేట్ అవ్వడం వల్ల మనం ఆ సౌండ్స్ని క్లియర్గా వినొచ్చు. అండ్ ఈ సౌండ్ వేవ్స్ని హార్న్ ద్వారా యాంప్లిఫై చేస్తారు. దాంతో ఇంకా లౌడ్గా క్లియర్గా వినిపిస్తుంది. ఇవాల్టి రోజున మన దగ్గర టర్న్ టేబుల్స్ అండ్ రికార్డ్ ప్లేయర్స్ ఉన్నాయి. ఇదే కాన్సెప్ట్ మీద వర్క్ అవుతుంది, బట్ టెక్నాలజీ డిఫరెంట్. ఈ రోజు ఉన్న నీడిల్ ద్వారా క్రియేట్ అయిన వైబ్రేషన్స్ని ఫస్ట్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేస్తుంది అండ్ ఆ తర్వాత సౌండ్ని యాంప్లిఫై చేస్తుంది. బట్ ఇక్కడ ఇలా చేయట్లేదు. ఈ వాయిజర్స్లో పంపించిన రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో దానిని గోల్డెన్ రికార్డ్స్ అని పేరు పెట్టారు. ఈ రికార్డ్లో ఉన్న కంటెంట్ని 4 సెక్షన్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి సీన్ ఫ్రమ్ ద ఎర్త్.
ఇందులో ఉన్న 115 ఇమేజెస్ మన ప్లానెట్ అండ్ మన ప్లానెట్లో ఉన్న స్పీసీస్ గురించి రిప్రజెంట్ చేస్తుంది. ఇందులో బేసిక్ మ్యాథమెటిక్, కెమికల్ అండ్ ఫిజికల్ డెఫినేషన్స్ కూడా ఉన్నాయి. ఇంకోటి గ్రీటింగ్స్ ఫ్రమ్ ద ఎర్త్. 55 డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనుషుల ద్వారా చెప్పిన గ్రీటింగ్స్ అండ్ దానితో పాటు ప్రింటెడ్ మెసేజెస్ కూడా ఉన్నాయి. దానిని అప్పట్లో ఉన్న అమెరికన్ ప్రెసిడెంట్ జెమీ కార్టర్ అండ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ కార్ట్ వాల్దిమ్ రాశారు. ఇదంతా సరే కానీ ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఏలియన్స్కి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. థర్డ్ సెక్షన్ వచ్చేసి మ్యూజిక్ ఫ్రమ్ ద ఎర్త్. మన భూమి మీద ఉన్న డిఫరెంట్ కల్చర్స్ అండ్ ఎరాస్ నుండి మ్యూజిక్ కలెక్షన్ ఉంది. ఇందులో ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ క్లాసిక్ మ్యూజిక్ మొత్తం కలిపి 28 ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి. అందులో ఇండియన్ సాంగ్ కూడా ఉంది, బేస్డ్ ఆన్ రంగ్ భైరవి. ఈ సాంగ్ పేరు జత్ ఖాన్ హో. దీన్ని పాడింది సుర్సి కేసర్ భాయ్ కేకర్. ఫోర్త్ సెక్షన్ వచ్చేసి సౌండ్స్ ఫ్రమ్ ద ఎర్త్. ఇందులో 21 డిఫరెంట్ హ్యూమన్ యాక్టివిటీస్, మిషన్స్ అండ్ న్యాచురల్ ఫినామినా యొక్క సౌండ్స్ ఉన్నాయి. వాటి సౌండ్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఏలియన్స్ ఈ సౌండ్ వినాలనుకుంటే వాటికి ఈ ఫోనోగ్రాఫ్ని ఆపరేట్ చేయడం తెలుసుండాలి. దీనికోసమే నాసా సైంటిస్టులు ఇందులో ఇన్స్ట్రక్షన్స్ కూడా పెట్టారు. మంచి విషయం ఏంటంటే వీటిని ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళకి మన భాష రావాలన్న రూల్ ఏం లేదుగా. అండ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే నాసా వాళ్ళు వీటిని డయాగ్రామ్స్లో రిప్రజెంట్ చేశారు. బ్యాడ్ న్యూస్ అని ఎందుకన్నానంటే ఒకసారి ఈ డయాగ్రామ్స్ని చూడండి. ఏలియన్స్ గురించి వదిలేయండి, మీరే చూసి చెప్పండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డయాగ్రామ్స్ని చూసి ఈ ఫోటోగ్రాఫ్ని ఎలా ఆపరేట్ చేయాలో మీకు అర్థమవుతుందా? నాకు తెలిసి 90% మనుషులు ఈ ఇన్స్ట్రక్షన్స్ని అర్థం చేసుకోలేరు. అలాంటప్పుడు ఏలియన్స్ ఈ ఇన్స్ట్రక్షన్స్ని చూసి ఎలా ఆపరేట్ చేస్తారు? ఈ డయాగ్రామ్స్కి సంబంధించి ఏ డయాగ్రామ్ ఏం చెప్తుందనేది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. యాక్చువల్లీ ఫోనోగ్రాఫ్ని ఆపరేట్ చేయడం అంత కష్టమైన పనేం కాదు. బట్ ఏలియన్స్కి ఇది తెలియాలి, ఈ డిస్క్ని ఎక్కడ పెట్టాలి అండ్ ఈ నీడిల్ని ఎలా ప్లేస్ చేయాలి అనేది. ఇది తెలిస్తే చాలు. అయితే ఇక్కడ చాలా కష్టమైన పని ఏంటంటే ఈ ఫోటోస్ని చూడడం. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే ఫొటోస్ ఈ గోల్డెన్ రికార్డ్లో ఉన్నాయి. 1977లో ఇలాంటి టెక్నాలజీ లేదు. లైక్ ఎనలాగ్ డిస్క్ మీద ఇమేజెస్ని PNG ఫార్మాట్లో స్టోర్ చేయడం. వాయిజెస్ కంప్యూటర్స్ కేవలం 69 కిలోబైట్స్ మాత్రమే స్టోర్ చేయగలవు. 69 కిలోబైట్స్ అంటే కేవలం 0.07 మెగాబైట్స్ మాత్రమే. ఒక్క ఇమేజ్ కోసం కూడా ఇది చాలా తక్కువ అవుతుంది. 115 ఇమేజెస్ అంటే ఒక్కసారి ఆలోచించండి. అందుకే నాసా ఈ డిస్క్ మీద ఇమేజెస్ డేటాని చూపించడానికి న్యూ టెక్నిక్ని యూజ్ చేసింది. వీళ్ళు ఈ ఫొటోస్ అన్నిటినీ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసి అండ్ ఒక టెలివిజన్ కెమెరా ద్వారా రికార్డ్ చేసి ఆ వీడియో సిగ్నల్స్ ని ఆడియో వేవ్ ఫామ్ లో కన్వర్ట్ చేశారు. ఈ ఫొటోస్ అన్ని ఆడియో ఫామ్ లో ఈ డిస్క్ లో ఉన్నాయి. ఏలియన్స్ వీటిని చూడాలనుకుంటే వీటిని రివర్స్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఆడియో ఫామ్ లో ఉన్న డేటాని ఇమేజ్ ఫామ్ లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎలా చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇంటర్స్టెల్లార్ ఎన్వలప్ లో ఇచ్చారు. కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు. ఈ టెక్నాలజీ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి సపరేట్ వీడియో చేయాల్సి ఉంటుంది. టెన్షన్ పడకండి, దీన్ని డీకోడ్ చేసి ఇందులో ఏముందో నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 115 ఫొటోస్ని డీకోడ్ చేసినప్పుడు మనకి ఫస్ట్ ఇది కనిపిస్తుంది, వైట్ క్యాలిబ్రేషన్ సర్కిల్. ఒక సింపుల్ బ్లాక్ అండ్ వైట్ డ్రాయింగ్ రెండు విషయాలను రిప్రజెంట్ చేస్తుంది. ఫస్ట్ ఇది తన షేప్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఇంకోటి దీనివల్ల డీకోడింగ్ కరెక్ట్గా అయిందని తెలుస్తుంది. దీని తర్వాత ఫొటోస్లో బేసిక్ మ్యాథమెటిక్ కాన్సెప్ట్స్, ఫిజికల్ యూనిట్స్, క్వాంటిటీస్, డెఫినేషన్స్, తర్వాత 2 సోలార్ సిస్టమ్స్ యొక్క పారామీటర్ డయాగ్రామ్స్ వస్తాయి. ఇందులో సన్ అండ్ రిమైనింగ్ 9 ప్లానెట్స్ ఉంటాయి. ఈ డయాగ్రామ్ తర్వాత మన సోలార్ సిస్టంలోని అన్ని ఆబ్జెక్ట్స్ యొక్క ఇండివిజువల్ ఫొటోస్ వస్తాయి. మెర్క్యూరీ, మాస్, ఎర్త్ అండ్ జూపిటర్. కొన్ని ఇమేజెస్లో ఎక్స్ప్లెనేషనరీ సింబల్స్ లైక్ మ్యాథమెటికల్ డెఫినేషన్స్ ఆర్ కెమికల్ ఫార్ములాస్. ఉదాహరణకి ఈ ఇమేజ్ని చూడండి. ఈ ఫోటోగ్రాఫ్ పేరు ఈజిప్ట్ రెడ్ సీ, సెనై పెనిన్సులా అండ్ ద నైల్. ఇందులో ఎర్త్ యొక్క అట్మాస్ఫిరిక్ కాంపోజిషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇమేజ్లో కనిపించే ఈ టెక్స్ట్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మన అట్మాస్ఫియర్లో 78% నైట్రోజన్ ఉంది, N278/100. ఇక్కడ ఇంకొన్ని కెమికల్ మోడల్స్ కూడా ఉన్నాయి లైక్ హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ ఫాస్ఫరస్. ఈ కెమికల్ ఎలిమెంట్స్ మన ఫండమెంటల్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్ ని రిప్రజెంట్ చేస్తుంది. DNA స్ట్రక్చర్స్ వి కూడా 2 ఇమేజెస్ ఉన్నాయి. అవి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది అన్ని లివింగ్ బీయింగ్స్ లో ఉంటుంది. ఇంకో ఇమేజ్ వచ్చేసి మైక్రోస్కోపిక్ లెవెల్లో సెల్స్ అండ్ వాటి డివిజన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీని తర్వాత ఉన్న 20 ఇమేజెస్ మనుషుల యొక్క లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కొన్ని ఇమేజెస్ అయితే మనుషుల క్యాపబిలిటీని కూడా చూపిస్తుంది. లైక్ మన నోరుని లిక్ చేయడానికి, తినడానికి అండ్ తాగడానికి యూజ్ చేస్తాం. అండ్ అలాగే ఇందులో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అండ్ తాజ్మహల్ యొక్క ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఏ ఇమేజ్ కూడా మనుషుల యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్ ని రిప్రజెంట్ చేయదు. ఏదైనా కాన్ఫ్లిక్ట్ గురించి కానీ, వరల్డ్ వార్ గురించి కానీ ఇక్కడ మెన్షన్ చేయలేదు. హోప్ఫుల్ అండ్ పాజిటివ్ సైడ్ ఆఫ్ హ్యూమన్ ని రిప్రజెంట్ చేస్తుంది, లైక్ మనుషుల యొక్క ఐడియల్ వర్షన్. దీనిని కార్ల్ సాగన్ 1978లో తన బుక్ అయిన ద వాయేజర్ ఇంటర్స్టెల్లార్ రికార్డ్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏదైనా వాయేజర్ స్పేస్ క్రాఫ్ట్ ఏదైనా ఏలియన్ వరకు చేరుకోగలదా?
ఒకవేళ ఏలియన్ స్పేసెస్ వరకు చేరుకున్నా కూడా ఆ ఏలియన్స్ దీనిని డీకోడ్ చేయగలరా లేదా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇప్పటి వరకు వాయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ 61,198 km/h స్పీడ్లో స్పేస్లో వెళ్తుంది. మన భూమి నుండి ఆల్మోస్ట్ 2500 కోట్ల దూరంలో ఇంటర్స్టెల్లార్ స్పేస్లో వెళ్తుంది. అన్ఫార్చునేట్లీ ఇది ఎక్కువ రోజులు యాక్టివ్గా ఉండలేదు. దీని పవర్ సప్లై మెల్లిమెల్లిగా తగ్గుతుంది. సైంటిస్టుల అంచనా ప్రకారం 2025లోనే దీని పవర్ సప్లై ఆగిపోతుంది. దీని నుంచి మన కమ్యూనికేషన్ ఆగిపోవచ్చు, కానీ దీని లోపల ఉన్న గోల్డెన్ రికార్డ్స్ ఎప్పటికీ అలానే ప్రిజర్వ్ అయి ఉంటాయి. ఇప్పటి వరకు మనం ఏలియన్స్కి మెసేజెస్ పంపించడం గురించి చూసాం. ఒకవేళ ఏలియన్స్ కూడా మనకి మెసేజెస్ పంపిస్తే మనం వాటిని ఎలా రిసీవ్ చేసుకుంటామో తెలుసుకుందాం. దానికన్నా ముందు మనం ఒకటి తెలుసుకోవాలి. మార్కోని రేడియో కనిపెట్టినప్పటి నుండి, అంటే దాదాపుగా 120 సంవత్సరాల నుంచి మనం రేడియో సిగ్నల్స్ ని ఈ విశ్వంలోకి రిలీజ్ చేస్తూనే ఉన్నాం. అయితే ఈ రేడియో సిగ్నల్ మన భూమి వరకు పరిమితం అయిపోవు. కొన్ని లక్షల కిలోమీటర్ల వరకు ఈ విశ్వంలో ప్రయాణిస్తూనే ఉంటాయి. అలా ఈ సిగ్నల్స్ మన భూమి నుండి అన్ని వైపులకు సుమారుగా ఒక 100 లైట్ ఇయర్స్ వరకు వ్యాపించి ఉంటాయి. దానినే ఎర్త్స్ రేడియో బబుల్ అని అంటారు. లైట్ ఇయర్ అంటే ఎంత దూరం అని తెలియని వారి కోసం సింపుల్గా చెప్తాను చూడండి. లైట్ అనేది ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అలాంటిది లైట్ ఒక సంవత్సరం వరకు ఎంత దూరం ప్రయాణిస్తుందో దానిని లైట్ ఇయర్ అని అంటాం. అంటే సుమారు 9,50,000 కోట్ల కిలోమీటర్లు. అలాంటిది 100 లైట్ ఇయర్స్ వరకు ఈ రేడియో సిగ్నల్స్ అనేవి వ్యాపించి ఉన్నాయి. ఇప్పుడు ఈ 100 లైట్ ఇయర్స్ దూరంలో, అంటే ఈ ఎర్త్ రేడియో బబుల్ లోపల ఏదైనా గ్రహం మీద ఏలియన్స్ ఉండి వాళ్ళ దగ్గర ఈ రేడియో సిగ్నల్స్ లను రిసీవ్ చేసుకునే టెక్నాలజీ కనుక ఉంటే వాళ్ళు మన భూమి నుండి వచ్చే సిగ్నల్స్ లను వినగలరు. అయితే ఇన్ని లక్షల కోట్ల కిలోమీటర్లు అండ్ మన విశ్వంలో ఈ రేడియో బబుల్ ఎంత ఉంటుందంటే ఇది మొత్తం మనం ఉంటున్న మిల్కీవే గ్యాలక్సీ. అయితే ఇక్కడ చిన్నగా బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా, ఆ డాట్ అనేది మనం చెప్పుకున్న 100 లైట్ ఇయర్స్ రేడియస్ ఉన్న ఎర్త్ రేడియో బబుల్. అంటే ఈ విశ్వంలో మనం ఎంతున్నామో అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎలాగైతే ఈ రేడియో సిగ్నల్స్ ని ఈ విశ్వంలోకి ట్రాన్స్మిట్ చేస్తున్నామో అదే విధంగా వేరే ఏదైనా గ్రహంలో ఏలియన్స్ కి సంబంధించిన రేడియో సిగ్నల్స్ మనకి అందుతాయేమోనే ఉద్దేశంతో మన శాస్త్రవేత్తలు పెద్ద పెద్ద రేడియో టెలిస్కోప్లను నిర్మించి నిరంతరం ఈ విశ్వాన్ని జల్లాడబడుతున్నారు. అంతేకాదు, కేవలం విశ్వంలో జీవాన్ని గుర్తించడానికి SETI అంటే సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరిస్టేరియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్గా ఏర్పడి ఎంతో మంది శాస్త్రవేత్తలు మన భూమి లాంటి గ్రహాలు వాటి మీద ఉన్న జీవాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు, ఇందులో సెటీ ఎట్ హోమ్ అనే ఆప్షన్ ఉంది. ఇందులో భాగంగా దాదాపుగా 80 లక్షల మంది వాలంటీర్గా చేరి వాళ్ళ ఇంటి దగ్గర నుండే ఈ విశ్వం నుండి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండి ఈ సెటీ ప్రోగ్రామ్ లో చేరాలనుకుంటే సెటీ ఎట్ హోమ్ అనే వెబ్సైట్ కి వెళ్ళి రిజిస్టర్ అయ్యి వాళ్ళ సాఫ్ట్వేర్ ని కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసుకుని మీరు కూడా రేడియో సిగ్నల్స్ ని ట్రాక్ చేయొచ్చు. అయితే వేరే గ్రహాల మీద ఏలియన్స్ ఉన్నారా లేదా అని తెలియాలంటే వాళ్ళ దగ్గర కూడా మనలాగే టెక్నాలజీ అభివృద్ధి చెందుండాలి. వాళ్ళు కనుక ఈ రేడియో సిగ్నల్స్ ని పంపించగలిగితే ఒక రకంగా వాళ్ళు కూడా మనలాగే అభివృద్ధి చెందినట్లే. అప్పుడే మనం కమ్యూనికేట్ చేసుకోగలం. అయితే ఇక్కడ మన విశ్వంలో ఉండే కొన్ని కోట్ల గ్రహాల్లో చాలా గ్రహాలు మన భూమి కన్నా కొన్ని బిలియన్ సంవత్సరాల కన్నా ముందే ఏర్పడ్డాయి. మనిషి గత 100 సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి చెందాడంటే కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డ గ్రహాల మీద ఏలియన్స్ ఉండి వాళ్ళ దగ్గర టెక్నాలజీ అభివృద్ధి చెంది ఉంటే ఇన్ని లక్షల సంవత్సరాల్లో అది ఏ రేంజ్ లో అభివృద్ధి చెంది ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే స్టీఫెన్ హాకింగ్ లాంటి శాస్త్రవేత్తలు ఏలియన్స్ తో కనెక్ట్ అవ్వడం అంత మంచిది కాదని, వాళ్ళు మనకన్నా చాలా రెట్లు తెలివైన వాళ్ళని, మన ఉనికి బయటి ప్రపంచానికి తెలియకపోవడమే మంచిదని హెచ్చరించారు. కానీ ఇంకోవైపు నాసా వాళ్ళు ఇంకో 20 సంవత్సరాల్లో ఏలియన్స్ లని కనిపెడతామని చెప్తుంది. ఒకవేళ మనం ఏలియన్స్ తో కనెక్ట్ అయితే అది ఎంతవరకు మంచిదంటారు? దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ మీరు ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఇలాంటి స్పేస్ అండ్ ఏలియన్స్కి సంబంధించిన టాపిక్స్ కావాలంటే కామెంట్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో చేద్దాం. మరి నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ దాకా రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఇండియా సైనింగ్ ఆఫ్. బాయ్.